లేదు ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. శాంతిరాజు ఇల్లు కట్టుచున్నాడు, మానవాస్తము అందుండదు. శాంతి కట్టుచున్నాడు, మానవ ఆస్తము అందుండదు. క్రయము నీచి స్థలము కొనెను, క్రయము నీ స్థలంలో చేరి కొంతమంది విశ్వాసులుగా కొంతమంది విశ్వాసులు మేము నామాన్ని హెచ్చించి ఆజ్ఞను పాటిస్తూ మేమందరము ప్రభా మన నిర్మాణం చేయాలని దాని కొరకు మరి రాయి వేసి పునాది ప్రారంభించి నిర్మాణం పూర్తి చేయాలని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు ఆలోచన కలిగి ఉండగా అది మీ చిత్తానికి అప్పగిస్తూ ఈ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మీ చిత్తంలో మేము భయభక్తులు కలిగి మాటల పట్ల మీ ఆజ్ఞలు అనుసరిస్తూ మీ మందిరంలో మేము వర్ధించబడేటువంటి మందిరంలో పరిస్థితులు మరి ఆత్మీయంగా మేలు పొందడానికి సహాయం చేయడం గాను ఈ కలిసి 3:17 ప్రకారం ఈ నామాన్ని హెచ్చిస్తూ మీ పేరట దీన్ని ప్రారంభిస్తూ మరి ఈ వాక్యాన్ని ప్రభావ మీరే మాకు వివరించుకుంటాం. యేసుక్రీస్తు వారి అపరిచిత నామం నెక్కులు వినేముగా ప్రతిలాడు వేసుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆ వస్తువును ఉపయోగించడానికి ముందు ప్రారంభం ప్రార్థన చేసేటప్పుడు కానీ ఈ వచనాన్ని ఏంటంటే ఈ ఆజ్ఞలు మనం దేవుని యొక్క ఆజ్ఞలు ఇవన్నీ కూడా భక్తులు మరి అపొస్తలుడైనటువంటి పౌలు ఈ మాట సంఘానికి తెలియపరిచారు. మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినానో ఇప్పుడు ఏం చేస్తున్నామో మనము మందిరాన్ని నిర్మించాలని స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది విశ్వాసులు మరి ఆలోచన కలిగి దైవ సేవకులతో మాట్లాడి ఇట్లా ఈ మందిరాన్ని కట్టాలనేటువంటి ఆశ కలిగి ఉన్నారు. ఎక్కువ వచనాలు మనం చూడడం కానీ కాబట్టి ఇప్పుడు ఈ పని చేస్తున్నాము, ప్రారంభిస్తున్నాము ఈ పని. ఈ స్తంభాన్ని నిలబెట్టాలని ప్రారంభ ప్రార్థన దైవ సేవకులు చేయాలని మీ ఆశ ప్రకారం ఈ ఆజ్ఞను పాటిస్తున్నాం. క్రియ చేత కానీ మాట చేత కానీ క్రియ చేత కానీ ఏమైనా చేయండి ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ సమస్తమును ఆయన పేరట చేయండి. అది దేవుని యొక్క ఆజ్ఞ. ఆ ప్రకారం దీన్ని మనం ప్రారంభిస్తున్నాము. దీనికి మరి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు దేవుని చిత్తము ఈ మందిర నిర్మాణంలో ఉండాలి. తర్వాత ఈ మందిరానికి సంబంధించినటువంటి నిర్మాణము ముఖ్యంగా ఈ భౌతికంగా మీరు చేసేటువంటి స్తంభాలు లేదా గోడలు పైన కప్పు ఇది భౌతికంగా కనపడేటువంటి నిర్మాణంగా కాకుండా ఇది ఆత్మీయ సంబంధమైనటువంటి మరి జీవితం కట్టబడ్డానికి ఈ మందిరము మరి దేవుని చిత్తంలో ఆత్మీయ మేలు పొందటానికి వీలుగా దీని నిర్మాణం జరగాలని మొట్టమొదటి మాట నేను చదువుతున్నాను. ఆదికాండంలో ఒక మాట ఉంది. ఆ మాట ఈ మందిర నిర్మాణానికి సంబంధించినటువంటి ఇప్పుడు ప్రారంభం చేస్తున్నాం. దేవుని పేరిట ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ కార్యాన్ని దేవుని పేరిట చేస్తున్నాం. ఇంకొక 3 వచనాలు మాత్రమే మనం చూస్తాం. మొదటి వచనము ఈ మందిరం విషయంలో మరి ఏమిటి అంటే మనము నిశ్చయపరచుకోవడానికి ఇది 28వ అధ్యాయం ఆదికాండం 28వ అధ్యాయము 17వ వచనము 2వ ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. అంటే పరలోకపు గవిని ఇదే అనుకోలేను. అంటే దీని పూర్వపరాల జోలికి మనం వెళ్ళట్లేదు. కానీ ఈ మందిరము మన విశ్వాసంతో నిర్మాణం చేయాలి.
విశ్వాసముతో ఇక్కడ సేవకుడు సేవా పరిచర్య జరిగించాలి. మొట్టమొదట ప్రారంభంలోనే మనకు ఏ విశ్వాసం ఉండాలంటే ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. అది మనం గమనంలోనికి తీసుకున్నాం. దేవుని మందిరం అంటే మరి ఇది పరలోకానికి మార్గంగా ఉండాలి. సంఘం ఎట్లా ఉండాలో చూడండి. మొట్టమొదట ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట మనం చూద్దాము. అక్కడ పౌలు చాలా వివరంగా రాస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక అధ్యాయము 5వ అధ్యాయం ఎట్లా ఉండాలి? అటువలే వచనము 27వ వచనం, 5వ అధ్యాయం 27వ వచనం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము ఆయన దాన్ని నిలబెట్టుకుని వల్లని వాక్యముతో ఉదక స్నానం చేసి దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను అప్పగించుకొని. ఇక్కడ పరిచర్య అట్లా జరగాలి. సేవకుడు బాధ్యత కలిగి నిర్మాణం పూర్తయిన తర్వాత చాలామంది ఈ భవనాలు చూసి, రంగులు చూసి, తర్వాత అక్కడ ఉన్న సౌకర్యాలు చూసి సహజంగానే క్రైస్తవులు మురిసిపోతారు. కాదు, ఇక్కడ చిన్న నిర్మాణం అయినా, చిన్న రేకులైనా, చిన్న చిన్న స్తంభాలైనా ఇక్కడ విశ్వాసుల యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టడమే ప్రధానంగా ఇప్పుడు కూడా. అందుకనే యేసుప్రభు తను తాను ఎందుకు అర్పించుకున్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టంగా పౌలు. సంఘం ఎట్లా ఉండాలంటే ఈ మందిరము చిన్న, అది కళంకమైనను ముడతైనను అట్టిది ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను సంతోషమైనది గాను మహిమ గల సంఘము. దీనికి అట్లాంటి లక్షణాలు దేవుని యొక్క సంకల్పము, యేసు ప్రభువుని లోకంలోనికి పంపించడం ద్వారా జరిగించినటువంటి శిలువ కార్యము, ఇది దీని ఉద్దేశం అది. కాబట్టి ఆ ఉద్దేశం ఇక్కడ సేవకుడు మోహన్ రావు పేరు మోహన్ రావు దాన్ని బాధ్యత తీసుకుని ఈ ఆత్మీయ మేలు కలిగించేటువంటి మరి ఆ నిర్మాణము జరిగించాలని. తర్వాత ఇంకొక 2 అంశాలు. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 22వ వచనాలు ఇక్కడ నేను చూపిస్తాను. దావీదు అంటున్నాడు 22వ అధ్యాయంలో దావీదు అనేటువంటి మాటను మనము మరి జ్ఞాపకం చేసుకున్నాము. 22వ అధ్యాయం మొదటి దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 14. నేను బాగా గమనించుకోవాలి. ఇక్కడ ఎలాగండి, మేము చాలా చిన్నవాళ్ళము, ఈ కార్యము పెద్దది, లేదా మందిరం అంటే, సేవ అంటే, పరిచయం అంటే చాలా కష్టతరమైనది. దావీదు ఏమంటున్నాడు చూడండి, నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి దేవుని మందిరాన్ని ఎట్లా నిర్మాణం చేయాలో దావీదు మాట ద్వారా. ఇంకా ఇప్పుడు ప్రారంభంలో ఉన్నారు మీరు, ఇంకా అనేక రకాలైనటువంటి కష్టాలు వస్తాయి దీంట్లో, ఎన్నో రకాలైనటువంటి విషయాలు చొరబడతాయి. కాబట్టి దావీదు యొక్క మాటను మనం పరిలోకి తీసుకుందాం. దావీదు యొక్క మాట, నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2 లక్షల మణుగుల బంగారమును 10 కోట్ల మణుగుల వెండిని తోచ సఖ్యము కానంత విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చి ఉన్నాను. మ్రానులను రాళ్లను కూర్చి ఉంచి తిని నీవు ఇంకనూ సంపాదించదువుగాక. కుమారునితో చెప్తున్నాడు. కుమారుడు ఎట్లా ఉండాలంట? ఇక్కడ విశ్వాసులు కానీ కేవలము ఈ వెండి బంగారము దానికి కావాల్సిన సామాగ్రి మందిరానికి సమకూర్చడమే కాదు, దానికి పైన ఇంకొక మాట చెప్పాడు. సేవకుడు కానీ, విశ్వాసులు కానీ, ఇక్కడికి వచ్చే కుటుంబాలు కానీ, లేదా క్రైస్తవులు కానీ, లేదా క్రైస్తవేతరులు కానీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కుమారునికి చెప్తున్నటువంటి 12వ వచనం, నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును నీవు అనుసరించినట్లుగా యెహోవా నీకు వివేకమును తెలివిని అనుగ్రహించి ఇశ్రాయేలీయుల మీద నీకు అధికారము దయచేయునుగాక. 13వ వచనం, యెహోవా ఇశ్రాయేలును గూర్చి మోషేకిచ్చిన కట్టడల ప్రకారముగాను
ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగా జరుపుకుంటూ నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి బైబిల్ ఏం చెప్తుందో, ఈ బైబిల్లో ఏం దేవుని నియమాలు, దైవ నియమాలు ఏమున్నాయో సేవకుడితో పాటు స్థానికంగా ఉండేటువంటి విశ్వాసులందరూ కూడా ముందు బైబిల్, ఆ తర్వాత వస్తు రూపేణా కావాల్సినటువంటి సామాగ్రి. ఇదే మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో మరి 29వ అధ్యాయం ఇంకొక మాట నేను చదువుతాను. వాళ్ళందరూ ఎట్లా ఉన్నారో చూడండి. వారు పూర్ణ మనసుతో యెహోవాకు ఇచ్చి ఉండిరి. విశ్వాసులందరూ 29వ అధ్యాయము 9వ వచనం, వారి పూర్ణ మనసుతో యెహోవాకు ఇచ్చి ఉండిరి కనుక వారు అలా మనపూర్వకముగా ఇచ్చినందుకు దేవుని మందిరానికి ఏమన్నాడంటే దావీదు ఈ 5వ వచనంలో, ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చేవారెవరైనా మీలో ఉన్నారా అని ప్రకటించారు. వాళ్ళందరూ కూడా సంతోషంగా, ఎవరెవరు ఉన్నారు అందులో? ఇశ్రాయేలీల గోత్రపు అధికారులు ఉన్నారు, సహస్రాధిపతులు ఉన్నారు, శతాధిపతులు ఉన్నారు, మరి రాజు పని మీద నియమింపబడిన అధిపతులు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి మనఃపూర్వకంగా ఇచ్చారు. దేవునికి ఏదైనా ఇస్తున్నామంటే అయ్యో మన డబ్బు పోతుంది కదా, అందుకనే చూసారా దావీదు ఒక మాట అంటున్నాడు, ఇదిగో నేను ఏమాత్రపు వాడను, 14 వచనం, నేను ఎంతపు మాత్రం వాడను, నా జనులు ఎంత మాత్రం, మనం ఏదో ఇచ్చేసాం అనుకుంటాం మందిరాన్ని. ఇక్కడ దావీదు మహారాజు, ఆయన రాజ్యాన్ని వెళ్ళినటువంటి మహారాజు ఏమంటున్నాడు చూసారా, నేనంతటి వాడను, నేనేమాత్రపు వాడను, నా జనులు ఎంతటి వారు, సమస్తమును నీ వల్లనే. ఇలా ఉన్నామంటే కారకులు ఎవరు? దేవుడే. ఇట్లా మీ దగ్గరికి మేము రాగలిగామంటే అది దేవుడే కారకుడు, మమ్మల్ని తీసుకొచ్చాడు. కాబట్టి నీ సమస్తమును నీ వల్లనే కలిగిన కదా, నీ స్వాపాద్యంలో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము, దశమ భాగాల రూపంలో ఇస్తాము. లేదా మన ఇంట్లో ఏదైనా సంతోషం కలిగితే దేవుని మందిరానికి తీసుకొచ్చి, మీ గ్రామాల్లో మంచి అలవాటు ఉంది, భలే మంచి అలవాటు, కోడి 4 గుడ్లు పెడితే ఒక గుడి తీసుకొచ్చి దేవుని మందిరానికి. మీరు బియ్యం తెచ్చుకుంటే కొద్దిగా బియ్యం తెచ్చుకోమంటే మా పట్టణంలో అలాంటి అలవాట్లు ఉండవు. డబ్బు తీసుకొస్తారు. ఏదన్నా ఫలం ఏదన్నా ఉందంటే, ఇదిగో మీదేదో ఈ గ్రీన్ యాపిల్ అంటే నేను ఎప్పుడు తినలేదు, భలే ఉంది, చక్కగా తిన్నాను, నువ్వు కొన్ని ఏమో తీసుకెళ్తున్నాను, కొన్ని బ్యాగ్లో పెట్టుకున్నాను. మరి అట్లాగే ఏదన్నా ఫలం వస్తే మీ భక్తి ఎలా ఉంటుందంటే భలే మెచ్చుకోదగ్గగా ఉంటుంది. అందులో 4 పళ్ళు తీసుకొచ్చి అసలు ఎంత ఆశీర్వాదం చెప్పండి. ఎందుకనంటే అయ్యా మాకు ఏం కలిగినా కానీ నీ వల్లనే మాకు ఇది కలిగింది, మేము ఎంతటి వాళ్ళము, మా కుటుంబం ఏ పాటిది, నేనే పాటి వాడిని, నువ్వు ఇచ్చిన ఆ ఏమంటున్నాడు చూడండి, నీ స్వసంపాద్యములో, ఆయన సంపాదనలో మనం కొంచెం తీసి ఇస్తున్నాం అంతే. ఇంకా చివరి మాట, దేవుని ఇంట్లో నమ్మకంగా ఉండాలి, సేవకుడి దగ్గర నుంచి విశ్వాసం ఉండాలి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట ఉంది. అక్కడ మోషే నమ్మకంగా దేవుని ఇంట్లో ఉన్నాడు అనేటువంటి మాట. 3వ అధ్యాయం, దేవుని ఇల్లు అంతటిలో, బాగా వినండి చివరి మాట ఇది, దేవుని అంటే దేవుని మందిరం, దేవుని ఇల్లు అంటే 3వ అధ్యాయము 2వ వచనం, దేవుని ఇల్లు అంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. యేసుప్రభు, దేవుడు యేసుప్రభువుని నియమించాడు, ఆయన సంఘానికి శిరస్సుగా ఉంది. అలా సమస్తము మరి దేవుడే జరిగిస్తాడు. కాబట్టి ఈ మందిరంలో మాట చేత కానీ క్రియ చేత కానీ మనం ఏం చేసినా కానీ యేసుప్రభు ద్వారా దేవుని పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి ఇప్పుడు మనము ఇది అన్న ప్రార్థన చేస్తారు, అప్పుడు మీరు అది మొట్టమొదటి ఆ పోలు పాతుదురు కానీ అట్లా ఈ అంశాలు గుర్తుపెట్టుకోండి. ఇచ్చేవారు ఏ మనసుతో ఉండాలా? మనఃపూర్వకంగా ఇవ్వాలి. ఏమని ఇవ్వాలంటే, అయ్యా ఇది మాది కాదు, నీ సంపాద్యం, నీ ఆస్తిలో నుండి నువ్వు మాకు ఇచ్చిన దానిలో నుండి మేమేదో కొద్దిగా నీకు ఇస్తున్నామంటే, ఇది మాది కాదు నీదే అని చెప్పాలి. తర్వాత ఈ సంఘం ఎట్లా ఉండాలంటే మచ్చైనా, దాగైనా, ముడతైనా, కలంకమైన ఏమీ లేకుండా పరిశుద్ధమైనదిగా ఉండాలి. అక్కడ చివరిలో మనం చదువుకున్నటువంటి మాట, దేవుని సేవకులతో పాటు పరిశుద్ధులందరూ, విశ్వాసులందరూ ఎట్లా ఉండాలంటే దేవుని ఇంట్లో నమ్మకంగా. అట్లాగే ఈ మందిరము మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత మీరు మీ ప్రయాస ఎలా ఉందో మేము చూడడానికి వస్తాం, మీరు పిలవకపోయినా. ఎందుకంటే మేము వచ్చాం కాబట్టి
ఇందులో దేవుని కార్యం ఎంతగా ఉందో అనేది మేము చూడడానికి మళ్ళా కొంత కాలమైన తర్వాత మళ్ళీ మేము వస్తే అది ఎట్లా ఉండాలంటే మొట్టమొదట దేవునికి మహిమగా ఉండాలా, తర్వాత మేము సంతోషించే విధంగా ఉండాలి. దేవునికి మహిమ కలగాలి. మొట్టమొదటి ఈ మందిరం ద్వారా సువార్త చక్కగా జరగాల, నియామక కోరికలు జరగాల, ఆదివారం ఆరాధన జరగాలి, అనేకులు రావాలి మందిరంలోనికి. అట్లాగూ ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలకు ఆత్మీయ మేలు, భౌతికంగా ఏదో వర్షాన్ని నుండి కాపుదల, ఎండ నుండి కాపుదల కాదు. మందిరం అంటే హృదయానికి కాపుదల. అట్లాంటి హృదయానికి కాపుదల ఉండేటువంటి ఆత్మీయ మేలు కలిగించేటువంటి మందిరంగా ఉండాలని ఇప్పుడు ప్రార్థన చేసిన తర్వాత ఆ స్తంభాన్ని నిలబెట్టుకుంటాం. రండి. మా ప్రేమ గల తండ్రి, దయగలిగిన దేవ, మీ మంచితనం బట్టి స్తోత్రాలు. ఈ దినము మీ దాసులుగా మమ్మల్ని తీసుకొచ్చి ఈ వేలు బేతేలు మందిరము మరి స్తంభం నిలబెట్టడానికి మీ దాసుల ద్వారా ఇచ్చిన ఆత్మీయమైన పరిశుద్ధమైన వాక్యమును బట్టి స్తోత్రాలు. మేమేం చేసినా నాయన మీకు మహిమ కలిగేటట్టు చేయమన్నారు. యేసుక్రీస్తు ద్వారా తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది మేము చేయాలని ఆయన, ఇది దేవుని మందిరమే, దీని పరిశుద్ధమైన సంఘంగా దీన్ని చూడాలని మీ యొక్క ఉద్దేశం. దీనిలోనికి దావీదు నాయన కావాల్సినవి సిద్ధపరిచాడు, ఇచ్చాడు. ఇంకా నీవు సంపాదించుదు గాక అన్నావు. ఇక్కడ విశ్వాసులు అలాగ సమర్పణ కలిగి ఆత్మీయమైన జీవితం కలిగి ఇది రాబోయే దినాల్లో నీకు కీర్తి కలుగజేసేటట్టు, దేవుని ప్రజలకు ఆశీర్వాదం కలుగజేసేటట్టు ఈ మందిరమును మేము ఆరంభిస్తుంటున్నాం. ఈ స్తంభాన్ని నిలబెడుతుంటున్నాం. మీ దాసుడు వారి లేంకరన్న, నేను, వారి ఇక్కడ మోహను, ఈ పరిశుద్ధులు కలిసి దీన్ని మరి మేము నిలబెడుతుండగా దీన్ని మీరు అభిషేకించండి, నువ్వినిపోయండి. పరిశుద్ధాత్మని నువ్విన ఇది దేవుని మందిరంగా కట్టి అనేకమైన ప్రజలు దీనిలో నివసించేటట్టు, దీనికి కావలసిన సామాగ్రి, వారి రేకులు, కర్రలు అవన్నీ కూడా దయచేయండి. దీనిలో ఉంటున్న వారి ప్రతి అపవిత్రతను మీ పరిశుద్ధ రక్తంతో కడిగి పూర్తిగా తొలగించండి. మీ దైవ సన్నిధి ఇక్కడ ఉండేటట్టు సహాయం చేయండి. మరి బయట వారి వల్ల ఎలాంటి శోధన కలగకుండా సహాయం చేయండి. అక్కడ సువార్త జరగటం మీ చిత్తమైతే జరిగించండి, లేకపోతే మళ్ళీ ఎప్పుడైనా చేయడానికి సహాయం చేయమని, మీ దాసురాలు విశ్వాసాన్ని కనపరచమని యేసుక్రీస్తు వారి శక్తి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, మీ ప్రార్థనగా ప్రార్థిస్తున్నాం. మోహన్ రావు బలపరిచి, పరిశుద్ధులను బలపరిచి మరి లేఖన భాగాలను బట్టి మీకు వందనాలు. మీ భాగాలైతే మీరు మాకు జ్ఞాపకానికి తీసుకొచ్చారు. అట్లాగే 3 అంశాల ద్వారా ఇక్కడ ఈ సంఘం సంఘాన్ని మీరు బలపరుచుకుని ఈ స్తంభాన్ని నిలబెడుతున్నారు. మొట్టమొదటి ఈ కార్యాన్ని మీరు మీ ద్వారా, యేసు క్రీస్తు వారి ద్వారా, దేవుని పేరట మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ చిత్తాన్ని నెరవేరుస్తూ ఈ కార్యాన్ని జరిగిస్తున్నారు. ఈ కార్యాన్ని మీరు దీవించి ఆశీర్వదించి మీ ఆత్మ ముద్ర వేయమని యేసుక్రీస్తు వారి అత్పరిశుద్ధురాలు నిత్యంగా బతిమాలుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రండి, స్తంభాన్ని లేద్దాం. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప
శుభదినము మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము మేమందరము ఉత్సాహించి సంతోషించెదము మేమందరము ఉత్సాహించి సంతోషించెదము కొనియాడెదము మరువాపడని మేలుల చేసెదని కొనియాడెదము మరువాపడని మేలుల చేసెదని స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా ప్రార్థన మా తండ్రి